ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగులో మార్కెట్ ఉండగానే తమిళం వైపు చూడాలి. అప్పుడే కెరియర్ను బ్యాలెన్స్ చేయొచ్చు. ఇది శ్రీలీలకు సీనియర్స్ హీరోయిన్స్ నూరిపోసినట్లున్నారు. తెలుగులో బిజీగా ఉంటూనే ఇప్పుడు తమిళం వైపు చూస్తోంది టాలీవుడ్ సెన్సేషన్. లాస్ట్ ఇయర్ మొత్తం వరుసగా తెలుగు చిత్రాల్లో కనిపిస్తూ వచ్చింది శ్రీలీల. ఆ తరువాత సడన్ గా మాయమైంది. ప్రస్తుతం 3 పెద్ద చిత్రాల్లో నటిస్తోంది. అయినా సరే కోలీవుడ్ కు వెళతానంటోంది. గుంటూరు కారంలో మహేష్ కు జోడీగా నటించింది శ్రీలీల. అదే స్పీడ్ లో రవితేజతో మరో మూవీ చేసేందుకు ఇటీవలే డేట్స్ కేటాయించింది. మరోవైపు రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఈలోపు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చినా ఎందుకో నో చెప్పింది. కానీ కోలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే వెంటనే ఓకే చెప్పింది. తమిళంలో సూర్యతో ఆకాశం నీ హద్దురా లాంటి సినిమా తీసిన సుధా కొంగర కొద్దిగా గ్యాప్ తరువాత ఇప్పుడు శివకార్తికేయన్తో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో శివకార్తికేయన్ కు జోడీగా శ్రీలీల నటించబోతోంది. తనకు ఇదే మొదటి తమిళ చిత్రం. ఉప్పెన తరువాత కొన్ని చిత్రాలు చేసిన కృతి టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా రకుల్ ఇలాగే కోలీవుడ్ వెళ్లారు. అక్కడే బిజీ అయ్యారు. మరి శ్రీలీల టాలీవుడ్ కోలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తూ వెళుతుందో లేక ఫ్యూచర్ లో అక్కడే సెటిల్ అవుతుందో అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.